జపాన్లో జననాల రేటు తీవ్రంగా పడిపోతుంది. అక్కడున్న యువత పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడానికి దూరంగా ఉంటున్నారు. దాంతో జపాన్ భవిష్యత్తుపై జపాన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇది మున్ముందు ఇలానే కొనసాగితే పరిస్థితి ఏంటనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే జననాల రేటు పెంచేందుకు జపాన్ ప్రభుత్వం సరికొత్త చర్యలను చేపడుతోంది. ఇప్పటికీ ప్రేమికుల మధ్య సత్సంబంధాలను కొనసాగించేందుకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఆన్లైన్ వెబ్సైట్లను అందుబాటులో ఉంచారు. తద్వారా ప్రేమికులు విడిపోకుండా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఇదే జపాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జననాల రేటును పెంచే చర్యల్లో భాగంగా డేటింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వేసవిలోనే టోక్యో ఒక డేటింగ్ యాప్ను తీసుకురానుందని అధికారిక వర్గాలు చెప్పాయి. దీనిని వినియోగదారులు వాడాలంటే ముందుగా కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుందట. పెళ్లి చేసుకునేందుకు సానుకూలంగా ఉన్నానని సంతకాలు చేసి పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు, వార్షిక వేతనం నిజమేనని నిరూపించేలా ఒక ట్యాక్స్ సర్టిఫికేట్ ను ఇవ్వాలని అధికారులు చెప్తున్నారు. డేటింగ్ యాప్స్ ను ప్రైవేట్ సంస్థలు తీసుకొస్తుంటాయి. ప్రభుత్వాలే డేటింగ్ యాప్స్ లాంచ్ చేయడం అనేది చాలా అరుదు. కానీ జపాన్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వరల్డ్లోనే జపాన్ అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. కానీ ఇక్కడ జనాభా పెరుగుదల కొన్నేళ్లుగా భారీ స్థాయిలో పడిపోతోంది. 8 ఏళ్లుగా క్షీణిస్తూనే ఉంది. గతేడాది 2023లో అయితే జననాల రేటు రికార్డు కనిష్టానికి పడిపోయింది. మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే 2070 నాటికి జనాభా 87 మిలియన్లకు పడిపోతుందని పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఇక తాజాగా జపాన్ తీసుకున్న నిర్ణయంపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. జననాల రేటు తగ్గిన క్రమంలో డేటింగ్ యాప్ ప్రాముఖ్యతను గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. ఈ తరహా నిర్ణయాలు లేకపోతే భవిష్యత్తులో జపాన్ వంటి దేశాలు కనుమరుగవుతాయని ఎలాన్ మస్క్ చెప్పారు.